కేవలం నిధులు వసూలు చేసుకోవడం కోసము బ్రిడ్జులు కాంట్రాక్టర్లు అడ్డగోలుగా బ్రిడ్జులు కట్టి రోడ్లు సరిగా వేయకుండా బిల్లులు పెట్టుకొని సంపాదించుకోవడం కోసం చేసినటువంటి ప్రయత్నం తప్ప ప్రజలను దృష్టిలో పెట్టుకొని చేసినటువంటిది కాదు అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈ బ్రిడ్జ్ ఇక్కడికే చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ ఎంత గుర్తుపడ్డది ఏంటిది అనేటువంటిది. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించాలి, ఈ కాంట్రాక్టర్ బిల్లులను ఆపాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సిపిఎం పార్టీగా. ఎందుకోసం అంటే నాణ్యత లేనట్టు రోడ్డు వేయడం వల్ల అనేక ఇబ్బందులు అవుతుంది. అందులో ప్రధానంగా రావల్కోల్ రోడ్డు అంటే చాలా క్లిష్టమైన రోడ్డు. ఎందుకు క్లిష్టమైన రోడ్డు అంటే హెవీ వెహికల్స్ తిరిగేటువంటి రోడ్డు ఇది. క్రషర్స్ నుంచి వచ్చేటువంటి వెహికల్స్ 25 టన్నులు 30 టన్నుల వెహికల్స్ తిరిగేటువంటి రోడ్ ఇది. అట్లాంటి సందర్భంలో ఈ రోడ్డు క్వాలిటీగా వేయకుండా నామమాత్రంగా వేసి చేతులు దులుపుకొని బిల్లులు వసూలు చేసుకొని పోదామని కాంట్రాక్టర్ దురుద్దేశం ఏదైతే ఉందో దాన్ని వెంటనే ఆపాల్సిన బాధ్యత కలెక్టర్ గారికి ఉందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి వెంటనే కలెక్టర్ గారు స్పందించాలి, ఇతను బిల్లులు ఆపాలి. క్వాలిటీ రోడ్ వేసిన తర్వాతనే మళ్ళీ ఒకసారి దీన్ని ఎంక్వైరీ చేయాలి, ఈ రోడ్డుని ఎంక్వైరీ చేయాలి, బ్రిడ్జిని ఎంక్వైరీ చేసి అప్పుడు మాత్రం ఆయన బిల్లులు విడుదల చేయాలని చెప్పేసి మేము కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తాం.